ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే జమిలీ ఎన్నికలు జరిగే సూచనలున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే పుట్టా మహేష్ కి స్టేషన్ బెయిల్ ఇచ్చారని చెప్పారు. ఇక ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్ ని నియమించినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే జమిలీ ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే పుట్టా మహేష్ కి స్టేషన్ బెయిల్ ఇచ్చారని చెప్పారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్ ని నియమించినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ 2028లో తెలంగాణలో ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు కీలక నేతలు అక్కడ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన తన ఒపీనియన్ ప్రకటించారు. గతంలో కూడా కొంత క్లూ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028 సమయంలో జరిగారు. షెడ్యూల్ ప్రకారం 2028 మార్చి ఏప్రిల్లో సాధారణ ఎన్నికలు జరగాల్సింది. కానీ ఒక్కొక్క మహిళా రిజర్వేషన్ అదే సమయంలో పునర్విభజన కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే నియోజకవర్గాలకు సంబంధించిన సంఖ్య ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది 2028లో కాకుండా 2029 మార్చి ఏప్రిల్ తర్వాతనే జరిగే అవకాశం ఉంటుందనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలోనే ఖచ్చితంగా మరొక ఏడాది పొడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయన టర్మ్ అంటే 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళా 29లో సాధారణ ఎన్నికలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆయన టర్మ్ కొంచెం పొడిగే అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా ఉంది. జమిలీ ఎన్నికలు కూడా ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే లోక్సభ ఎన్నికలతో పాటే చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి సిద్ధం చేసినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అదే సమయంలో తెలంగాణ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యమని ఉద్దేశం చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో మొయినాబాద్ డ్రగ్ కేసుకు సంబంధించినటువంటి నిబంధనల మేరకే పుట్టా మహేష్ కి స్టేషన్ బెయిల్ ఇచ్చారన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అదే సమయంలో ఇందులో తమ ప్రమేయం ఏం లేదన్నటువంటి విషయాన్ని చెప్పారు. దర్యాప్తు కోసం సిట్ ఇప్పటికే విచారణ చేపడుతుంది. కనుక ఇక్కడ కూడా ఈ రాగద్వేషాలు లేకుండానే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ వ్యవహారం మీద పూర్తిగా ట్రాన్స్పరెంట్ తో పోలీసు ఉన్నతాధికారులు లీగల్ టీం ద్వారా దీన్ని స్టడీ చేస్తున్నారు అన్న విషయం కూడా చెప్పారు. కనుక తెలంగాణ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఎవ్వరు కూడా రాజకీయాలకు సంబంధం ఏం లేదు. అక్కడ టీడీపీ ఎంపీకి బెయిల్ రావడం కానీ మిగతా అంశాల మీద కానీ ఇక్కడ మా ప్రమేయం ఏం లేదన్న విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సమాధానం కనిపిస్తుంది. ప్రధానంగా అయితే మాత్రం 2028లో జరిగేటువంటి సాధారణ ఎన్నికల షెడ్యూల్ కంటే ఇంకొక ఏడాది దాదాపు 10 నెలల టర్మ్
అవకాశం ఉందన్నటువంటి విషయం అయితే ప్రధానం ఉంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశం కూడా దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది. ఒక పక్క మహిళా రిజర్వేషన్ అంశం ద్వారా 33% రిజర్వేషన్లు ఖచ్చితంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా చట్టసభల నుంచి మహిళలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పునర్విభజన ద్వారా కూడా అసెంబ్లీ సీట్లు కూడా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కనుక వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరొక 10-12 నెలల అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం తన అభిప్రాయం కూడా మరోసారి వ్యక్తమైనటువంటి నేపథ్యం ఖచ్చితంగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నటువంటి భరోసాను కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నరేందర్ మహిళా రిజర్వేషన్ సంబంధించి కూడా కమెంట్స్ చేయడం జరిగింది. ఒకవేళ అంటే ఎన్నికల కంటే ముందుగానే మహిళా రిజర్వేషన్లు వస్తే సంతోషమే అనడాన్ని ఏ రకంగా చూడాలా? అంటే నిజంగానే ఎన్నికల కంటే ముందుగా మహిళా రిజర్వేషన్లు జరిగే అవకాశం ఉందా? ఆ సమాచారంతోనే సీఎం ఈ రకంగా రెస్పాండ్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ పనిలో తీసుకుంది. ఇందుకు సంబంధించినటువంటి బిల్లు కూడా తీసుకురాబోతుంది. ఇప్పటికే మనం చూసాం లోక్సభలో కానీ రాజ్యసభలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీని మీద ఫైనల్ గా బిల్లు ఓకే అయినప్పుడు కూడా దాన్ని చట్ట రూపం తీసుకొచ్చాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తాం. కనుక ఇది ఖచ్చితంగా కూడా ఆ టైంలో విచారిస్తారు. ఏ సంఖ్యలో మహిళలకు రిజర్వ్ అవుతాయి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఏదైతే సీట్స్ ఉంటాయో ఎమ్మెల్యే కోటా కానీ ఎంపీ కోటా కానీ, అదే సమయంలో మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి సీట్ల విషయం కూడా చాలా క్లియర్ కట్ గా బిల్లు కనుక సాక్ష్యం అయిపోతే ఏ స్థానాల్లో మహిళలు పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ చట్టం రూపొందిస్తారు. అదే సమయంలో సీట్ల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో చాలా సీట్లు కూడా తెలంగాణ నుంచి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అదే విశ్వాసంతో ఉన్నారు. మరొక 10-12 నెలల పాటు ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అవుతాయి. ఖచ్చితంగా 2029 ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అందుకనే ఈ అంశం మీద పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.